ఇడుపు కాగితం సినిమాపై కాంట్రవర్సీ. ఎందుకు ఈ కాంట్రవర్సీ? ఇంతకుముందు తెల్ల కాగితం అని ఇంకో సినిమా పేరు కూడా విన్నాను. మరి దానిపై రాలేదే కాంట్రవర్సీ. తెల్ల కాగితం అన్న సినిమా పైన కాంట్రవర్సీ లేకుండా ఇడుపు కాగితం అన్న సినిమా పైన ఎందుకు ఈ కాంట్రవర్సీ? ఈ సినిమా పేరును చూపుతూ తెలంగాణ భాష పైన నీచమైన దాడి. రెండు రాష్ట్రాలు విడిపోయి అంటే ఇడుపు కాగితం రాసుకొని 12 ఏళ్ళు అయ్యాక కూడా ఇంకా కొందరి కుట్ర ఏంటి? ఎందుకని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దుర్మార్గపు ప్రయత్నాల వెనుకాల ఏ అదృశ్య శక్తులు లేవని నమ్మమంటారా? ఎందుకు ఇలా జరుగుతోంది? ఎప్పుడు కూడా ఒక సినిమాకు పేరు పెట్టడానికి అప్రాప్రియేట్ ఏంటంటే ఆ సినిమా కాంటెక్స్ట్ను బట్టి పేరు పెట్టడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అందుకే ఇక్కడ దర్శకుడిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ పేరు ఆ సినిమాకున్న కాంటెక్స్ట్ను బట్టి ఉంది అని చెప్తున్నారు. తప్పేంటి? దీనిపైన సోషల్ మీడియాలో కొందరి కామెంట్లు, అసలు ఇది తెలుగు భాషేనా అని ఒకరు కామెంటు, తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని ఇంకొకరు కామెంటు, తెలుగులో సబ్ టైటిల్స్ వేస్తారా అని మరొకరి కామెంటు, అసలు ఇది తెలుగు భాషేనా అని కూడా కామెంటు. చూడండి, మీరు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళండి, ఈ పదము అనేకసార్లు వింటాం. నేను చిన్నప్పటి నుంచి ఈ పదం వింటున్నా. నాది ఉత్తర తెలంగాణలోని ప్రస్తుత మంచిర్యాల జిల్లా, అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా, చాలాసార్లు చెప్పాను. మందమరి మండలంలో ఎదులాపురం లేదా ఆదిల్పేట అనే చిన్న గ్రామం. మా గ్రామంలో ఈ పదాన్ని ఎన్నిసార్లు విన్నాను. మా నాయనమ్మ దగ్గరకు వచ్చి, ఏంటి గొడవలు ఇంకా అవుతున్నాయా అంటే, ఇక గొడవలు మస్తు అవుతున్నాయమ్మా, ఏం చేస్తాం, ఇక ఇడుపు కాగితం రాసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేవాళ్ళు. అదంతెందుకు, తెలంగాణ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న వాళ్ళు అచ్చమైన తెలంగాణ పలుకుబడిలో డైలెక్ట్లో మాట్లాడుకుంటారన్న దానికి మా అమ్మ భాషే నాకు ఉదాహరణ. అందుకే దీన్ని అమ్మ భాష అని కూడా అంటారు డైలెక్ట్ను. సో అమ్మ భాష, మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఉంటే అక్కడి యాస, అక్కడి పలుకుబడి, అక్కడి డైలెక్ట్ మీ అమ్మ భాష. మీరు రాయలసీమ వాసులైతే అక్కడి భాష అమ్మ భాష. మీరు గోదావరి జిల్లాల వాసులైతే అక్కడి యాస అమ్మ భాష. మన అన్ని అమ్మ భాషల్ని గౌరవించాలి, ఎందుకంటే అందరి అమ్మల్ని గౌరవిస్తాం గనక. కానీ కొంతమందికి ఉండేటువంటి సంకుచిత దృష్టి, విద్వేషపూరిత, వివక్షపూరిత ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇంకో భాషను, ప్రాంతాన్ని, ఇంకో అస్తిత్వాన్ని ద్వేషిస్తూనే ఉంటారు. సో ఆ దేశం నుంచి పుట్టిందే ఈ అబ్జెక్షన్. ఏంటి ఇడుపు కాగితం అని మీకు తెలియకపోతే తెలుసుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు మన పదం ఇవాళ గూగుల్ వచ్చాక ఇంకా ఈజీ, గూగుల్లో కొట్టండి వాట్ ఈజ్ ఇడుపు కాగితం అని కొట్టడం వస్తుంది. కానీ ఇదేమి కొత్త కాదు. తెలంగాణ భాష పైన దాడి కొత్త కాదు, తెలంగాణ సంస్కృతి పైన దాడి కొత్త కాదు. ఇప్పటికీ గుర్తు నాకు, రాష్ట్ర విభజన సమయంలో నేను రాష్ట్ర విభజన బిల్లు చట్టసభలకు వచ్చినప్పుడు శాసన మండలి సభ్యుని నేను ఆ రోజు కూడా మాట్లాడాను. దీనికి కారణం ఏంటి? ఇవాళ మీరు సమైక్య గీతాలు ఆలపిస్తున్నారు, తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను. కానీ ఆ సమైక్యత బలవంతంగా రాదు, ఆ సమైక్యత కృత్రిమంగా రాదు. దశాబ్దాలుగా తెలుగు భాష, తెలంగాణ భాష, సంస్కృతి, మీరు పండుగలు అన్నిటినీ వివక్ష చూపి ఇవాళ సమైక్యత పాడితే తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు మీరు అని అడిగాను. మీరు తెలుగు సినిమాలో ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా మీరు గమనించండి, ఎవరికి పెట్టారు తెలంగాణ భాష? మీకు హైదరాబాద్ స్లమ్ముల్లో కొద్దిమంది మాట్లాడే భాషను పట్టుకొని తెలంగాణ భాషగా దాన్ని చూపిస్తూ, పోనీ ఆ హైదరాబాద్ స్లమ్లో మాట్లాడే భాషను కూడా ఒక యాసగా, ఒక డైలెక్ట్గా చెప్పడంలో తప్పలేదు. అందులో ఉర్దూ ప్రభావం ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ ఇది అని హైదరాబాదును జాషువా మహనీయుడు విశ్వనరుడైన జాషువా గొప్పగా చెప్పాడే. సో అందువల్ల ఉంటుంది, ఆ భాష ప్రభావం ఉంటుంది, ఉర్దూ భాష ప్రభావం ఉంటుంది. కానీ మీరు విలన్లకు లేదా విలన్ల దగ్గర పనిచేసే చెంచాలకు, హీరోల దగ్గర తన్నులు తినే సైడ్ యాక్టర్లకు తెలంగాణ భాషను పెట్టి అవమానించినప్పుడు
ఎందుకు మీరు మాట్లాడలేదు? మాట్లాడి ఉంటే ఇలా రాష్ట్రం విడిపోయేదాకా వచ్చేదే కాదు అన్నాను. ఎందుకు ఆ అంటే అమలాపురం అన్నారే తప్ప ఆ అంటే ఆదిలాబాద్ అని పాట ఎందుకు రాయలేకపోయారు? ఎందుకు తెలుగు సినిమా హీరో కాకినాడ వెళ్ళి మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు, కానీ పక్కనే ఉన్న గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఎందుకు చదువుకోలేదు?